కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కూల్చివేతలతో పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఆదేశాలతో అధికారులు రెచ్చిపోతున్నారు. రోడ్లు వెడల్పు, అభివృద్ధి అంటూ పేద ప్రజలు చిరు వ్యాపారుల కట్టడాలు నేలమట్టం చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కూల్చివేతల పాలన కొనసాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అభివృద్ధి పేరిట చిరు వ్యాపారుల ఇళ్లు, షాపులు కూల్చివేస్తూ పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాడు. మక్కన్ సింగ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియంతలా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 50 డివిజన్లు ఉన్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి ప్రణాళికలు లేకుండా రోడ్ల వెడల్పే లక్ష్యంగా చిరు వ్యాపారుల పొట్టగొడుతున్నారు. బస్టాండ్ కాలనీ, చౌరస్తా, లక్ష్మీనగర్, కళ్యాణ నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్, ఎన్టీపీసీ, మేడిపల్లి సెంటర్తో పాటు అనేక కాలనీలు లేకుండా రాత్రికి రాత్రి కూల్చివేతలకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో అన్ని అనుమతులతో ఇళ్లు కట్టుకుని చిరు వ్యాపారం చేసుకుంటున్న సిరిశెట్టి మల్లేష్ ఇల్లు, షాపును అధికారులు నేలమట్టం చేశారు. అన్ని అనుమతులు ఉండి గత 20 ఏళ్ల నుండి పన్ను కడుతున్నా తన ఇంటిని ఎందుకు కూల్చారు అంటూ బాధితుడు కుటుంబ సభ్యులతో కలిసి గత 15 రోజులుగా నిరసన చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి తన షాపును కూల్చారని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు మొరపెట్టుకున్నా ఎలాంటి ఉపయోగం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేసి స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ట్యాక్సీ కట్టిన వాళ్లకు గ్రీన్ పట్టా ఇచ్చిళ్ళు, ట్యాక్సీలు కట్టని వాళ్లకు వైట్ పట్టా ఇచ్చిళ్ళు. ఆ గ్రీన్ పట్టా మెయిన్ పట్టాతో సమానం అని ఇచ్చిళ్ళు. అంటే ట్యాక్సీలు వాళ్ళు కట్టలేదు కాబట్టి టెంపరవరీగా ఇస్తున్నాం, అవసరం ఉంటే ఎప్పుడైనా తీసుకుంటామన్న బేస్లో అది ఇచ్చిళ్ళు. నేను ఆ పట్టాతోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ప్లస్ ఇంటి నంబర్ తీసుకున్నాను. ఇంటి నంబర్ తీసుకొని ట్యాక్సీ ఎవ్రీ ఇయర్ క్లియర్గా కడుతున్నాను. దాంతో తెలంగాణ గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే పర్మిషన్ ఇచ్చింది. రామగుండంలో రాక్షస పాలన సాగుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. మక్కన్ సింగ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రికి రాత్రి చిరు వ్యాపారుల కట్టడాలు కూల్చివేస్తున్నారని మండిపడ్డాడు. రామగుండంలో కూల్చివేతలు తప్ప పాలన అనేదే లేదని తెలిపారు. రాజీవ్ రహదారిని 4 లైన్ల రోడ్ల కన్నా ఎక్కువ వెడల్పు చేస్తూ పేద ప్రజల పట్టగొడుతున్నారని తెలిపారు. రామగుండం కూల్చివేతలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకుపోయి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ యొక్క ప్రభుత్వాన్ని, పాలనను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటు విషయాన్ని మేము కేటీ రామారావు దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. తప్పకుండా దీని మీద ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క పాలనను ఈ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా తప్పకుండా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క పాలకులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ దీని మీద ఈ యొక్క ఏదో ఇది చిన్నగా పోతుంది కదా అని, ఏదో టైంపాస్ అవుతుంది కదా అని ఊకుంటే మాత్రం తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనికి తగ్గట్టు తప్పకుండా నీ యొక్క పాలనకు ఇది ఒక మచ్చుక అవుతుంది, జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త అని కూడా. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ కళ్లు తెరవాలని బాధితులు కోరుతున్నారు. అడ్డగోలు కూల్చివేతలతో పేదలు, చిరు వ్యాపారులు రోడ్డు మీద పడ్డారు. నియంతలా మారిన రామగుండం ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.